జిల్లా జీలుగుమిల్లి మండలం గిరిజన ఆశ్రమ పాఠశాల నందు అస్వస్థతకు గురైన విద్యార్థులను పరామర్శించారు. విద్యార్థులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని ఆయన అన్నారు. విద్యార్థుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదు అని ఆయన అన్నారు. ఇలాంటి ఘటన మళ్లీ పునరావృతం కాకుండా చూడాలి అన్నారు. కలుషిత ఆహారం తిన్న విద్యార్థులను క్షేమ సమాచారం అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు నిరంతరం పర్యవేక్షణలో ఉండాలని ఆయన అన్నారు. పిల్లలు ఎప్పుడూ పరిశుభ్రత పాటించాలని అన్నారు. టీచర్స్ అందుబాటులో ఉండాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పోలవరం కాంగ్రెస్ ఇన్ఛార్జ్ పైదా పోతురాజు, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు చాలా సీతారాముడు, కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు. జిల్లా ఎస్టీసీఎల్ చైర్మన్. మరి పోలవరం నియోజకవర్గంలో మేము అన్నీ ఎక్కడ ఏం జరిగినా తిరిగి చూస్తున్నాము. మరి మొన్న ఇక్కడ పిల్లలకి ఫుడ్ పాయిజన్ జరగడం వల్ల మా అధిష్టానం వారు ఇక్కడ కూడా క్యాంప్ వేసి చూసి మాకు ఇక్కడ తగిన క్షేమంగా ఉన్నారు. మరి ఇక్కడ వరకు పిల్లలందరికీ కూడా ఏం జరగలేదు, ఎవరికి ప్రాణ నష్టం అనేది ఏం లేదు. కానీ మరి ముందు నుండి కూడా ఇక్కడ మంచి పిల్లలకి ఆహారము ఇక్కడ ఉన్న స్టాఫ్ ఇన్ టైంలో మంచిగా ఎప్పటికప్పుడు చికెన్ పెట్టినా ఏం పెట్టినా చెకింగ్ చేసి తీసుకొచ్చి పిల్లలకి వంట వండి పెట్టినట్టయితే ఆరోగ్యం బాగుంటుంది. మరి ఈరోజు చిన్నపిల్లలు కాబట్టి మన వాళ్ళు చెప్పలేని పరిస్థితి. ప్రతిరోజు కూడా ఇక్కడ అధికారులు కానీ బయట హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ దీని మీద ఎప్పటికప్పుడు చూసి మంచి ఆరోగ్యము పిల్లలకి ఇస్తే మంచి ఎడ్యుకేషన్, మంచి ఆరోగ్యం ఉంటుంది. ముందు ముందు కూడా భావితరాలకి పిల్లలు మంచి ఇక్కడ నుండి చదువుల్లో కానీ అన్ని రంగాల్లో కూడా ముందుకు వస్తారు. మరి జీలుమిల్లి మంచి ఏరియా ఇది, మంచి ప్రాంతము. ఈ వాతావరణంలో చదువుకొని ఈ పిల్లలు పెద్ద ఎదిగి మంచి ఆరోగ్యంగా ఉంటారని నేను మా పార్టీ తరఫున అందిస్తున్నాను. మరి ఈరోజు ఇలా జరుపుకుంటే ఇక రెండోసారి రిపీట్ అవ్వకుండా ఉండాలని అధికారులు ఎప్పుడు మట్టుకు అప్రమత్తంగా ఉండి పిల్లలకి మంచిగా ఎడ్యుకేషన్ కానీ హెల్త్ విషయంలో కానీ పిల్లల తరఫున మేము పోరాడతాము. మరి ఎప్పటికి కూడా పిల్లలు బాగుండాలని మా కోరిక. మరి కాంగ్రెస్ పార్టీ తరఫు నుండి నేను ఇక్కడ వచ్చి ఈ సభకు వచ్చినందుకు మీ అందరు ధన్యవాదాలు చెప్తాను.